దిక్కుమొక్కు ఎవరు ఉన్నారు? ఎవడక్కడ రమ్మనండి అని అడిగాడండి. ఆ ఎస్పీ చేశాడండి ఇదంతా. ఎస్పీ వీళ్ళిద్దరేనండి. అదేనండి మమ్మల్ని తీసుకొచ్చి మాయమాటలు చెప్పి సంతకాలు ఆడతారని తీసుకొచ్చి ఆనేసాడండి. తీసుకొచ్చి కైకలూరు రోడ్ లో దొరికినట్టు రాపించాడండి. అక్కడ పారిపోతుంటే పట్టుకున్నట్టు రాయించాడండి కాయంతేలు. ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావా? ఎగ్జామ్స్ రాసావా? ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసావు? ఎగ్జామ్ రాసాను. నేను ఎందుకు ఇప్పుడు అటెంప్ట్ మటర్ అసలు గొడవ దగ్గరికి వెళ్ళావా? అసలు అక్కడ చుట్టుపక్కల ఉన్న తీసుకొచ్చేసాను సార్. వీడియోలో ఉన్నా. అసలు గొడవకున్నా నువ్వు? గొడవ లేవు. నువ్వు నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా గొడవలో ఉన్నావు తీసుకొచ్చా. నీకు గొడవకు సంబంధం ఉందా? నువ్వు సార్ నేను ఉంటాక ఉన్నాను కానీ వెళ్ళలేదండి. వెళ్ళకుండా నాకు ఇంటికంటే మేము చేసి ఉంటారండి. నాకు ముగ్గురు పిల్లలు ఎంతలేండి. పొడు మాసం తెచ్చుకుని వంట చేసుకుంటారని వెళ్తున్నానండి. జీబులు వస్తున్నాయని మాసం ఇచ్చుకుని అక్కడ ఎక్కి బయటకు వచ్చి నేను ఒక్కడిని అటు ఇటు తిరుగుతున్నానండి. మీరు తీసినా మీ కెమెరాలో పడ్డానంటే నాకు చూపించలేదండి. ఏం తీసినా వీళ్ళ కెమెరాలో పడ్డాను. ఈ అతనాడికి కెమెరాలో పడ్డాడని నన్ను తీసుకొచ్చేసారండి. రూపేష్ కుమార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఉద్యోగానికి ట్రయల్స్లో. నీకు గొడవకాని సంబంధం ఉందా? లేదు. నువ్వు? నువ్వేంటి? నువ్వేం చదువుతున్నావు? నేను ఐటీ కంప్లీటెడ్ సార్. ఉద్యోగం గురి సర్చింగ్. మీ 5గురిని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఎన్ని రోజులకి? ఎప్పుడు పెట్టారు మిమ్మల్ని? 30 తారీఖు పెట్టారు. ఇవాళ ఎన్నో తారీఖు? కాదు, నేను సాల్వెన్స్ నాకు అడిగితే నా ఇల్లు ఇచ్చేస్తాను, ఇంటి కాగితాలు ఇచ్చేస్తాను, సాల్వెన్స్ తీసేసుకుని అన్న చెప్పాను. అంటే అన్న నిన్ను రానివ్వట్లేదు, ఇక్కడ 2-3 సార్లు వచ్చి సంతకాలు పెట్టాలి, నీ ఇల్లు తీసుకుంటే మేమేం చేసుకోము, మొత్తం అందరికీ సరిపోద్దురా నా ఇల్లు అయితే నేను ఇచ్చేస్తాను, నాది ఒక 4-5 కోట్ల ఇల్లు ఉన్నది అన్నాను. అంటే నిన్ను రానివ్వట్లేదు కదా అక్కడికి, నువ్వు వచ్చి సంతకాలు పెట్టాలన్నా కోర్టులో అని చెప్పేసి అన్నారు. రిలీజ్ అవ్వరండి. ఏలూరు భీమవరం కూడా రిలీజ్ అవ్వరు. బాగున్నారా? నాకెందుకురా? ఏమేం కేసులు ఉన్నాయి అన్ని కూడా మేము తెచ్చాము ఆధారాలు. ఉండి. ఇదండి, ఇద్దరికీ నమస్కారం. ఇది ఎంత దారుణమైన సంఘటనో మీకు అర్థమవుతూ ఉండాలి. ఓ పక్కన చిన్న పిల్లలు, ఒక అబ్బాయి వేళ డిగ్రీ ఎగ్జామ్ రాయాలి, ఆడోళ్ళు అందరూ 50 సంవత్సరాలు దాడేసిన ఆడోళ్ళు. వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ కేసు పెట్టిందంటే అటెంప్ట్ మర్డర్. వీళ్ళ పేరు లేదో, ఎవరైతే 3 దెబ్బలు తిన్నారో వాళ్ళకి తెలీదు, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. వాళ్ళని కూడా ఆ దెబ్బలు తిన్న 3 కూడా వీళ్ళు చూడలేదు. నేను వీళ్ళతో మాట్లాడాను, అదే స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఎవరో మాకు తెలీదు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. శ్రీరామనవమి రోజున వచ్చి అయింది గొడవ. 29వ తారీఖున 27వ తారీఖున జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఆకివీడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను 2 సార్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేశారు, ఓసారి పాలకొల్లు ఆఫ్ చేశారు. నాకు పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నేను వీళ్ళందరి గురించి అన్నిటికన్నా దారుణం ఏంటంటే, వీళ్ళకి బెయిల్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు బెయిల్ అయినా కానీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గ్రామాల్లో అధికారులని ప్రలోభపెట్టి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎస్పీ, కలెక్టరు, రఘురామకృష్ణరాజు ఈ 3 కలిసి సాల్వెన్సీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని అక్రమంగా 2 రోజులు బెయిల్ వచ్చినా సరే 2 రోజులు జైల్లో ఉంచారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒక తప్పుడు కేసులో ఇంతమందిని అరెస్ట్ చేసి, ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 57 మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి తింటుందా? చంద్రబాబు నాయుడు నువ్వు గడ్డి తింటున్నావా? లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు గడ్డి తింటున్నావా? నీ రాష్ట్రంలో
ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఇమీడియట్గా వెళ్ళి చూసి వస్తావు కదా. నువ్వు దళితపేట మీద దాడి చేసి కొట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితే ఏం చేస్తున్నావు? నువ్వు ఏం పీకడానికి నీకు ముఖ్యమంత్రి ఇచ్చారు? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవా? ఒక 57 మంది ఆడవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఈ రోజున సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి. అబ్బాయి భవిష్యత్తు ఏంటి? ఈ రకంగా మీరు నిజంగా చెప్తా ఉన్నాను, చాలా దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కలెక్టర్ అమ్మా, నీ మీద ఎంతో గౌరవం నాకు. నువ్వు కూడా కుమ్మక్క అయిపోయి మరి నువ్వు కలెక్టర్ నీకు ఎందుకు ఇచ్చారో అర్థం అవట్లేదు. ఎస్పీ నువ్వు మరీ ఇంత కూలోడు అనుకోలేదు. ఒక కూలీ కింద పనిచేస్తున్నావు. మరి రఘురామకృష్ణ కింద కూలీ కింద పనిచేస్తున్నావు. ప్రభుత్వ కూలీయో నీకు దీంట్లో పెట్టాలి, నరేగా స్కీమ్లో నీకు పెట్టాలి నీ జీతాన్ని. కాబట్టి నేనే వీళ్ళందరికీ బెయిల్ ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆ పేటలోకి వెళ్ళడానికి అక్కడ భీమా వెళ్ళడానికి కూడా లేదంటే నేనే 2 రోజుల ముందు తీసుకొచ్చి ఇస్తానని లాయర్కి చెప్తే, అన్నా నువ్వు రాలేవు, మేము రావడానికి చాలా కష్టం అవుతుంది, మేము ఇక్కడ ఏదో తంటాలు పడతా ఉన్నారు. మరి ఈ రోజున ఇంత అన్యాయంగా పెట్టినందుకు దీనికి నష్టపరిహారం ఏమి ఇస్తారు? మీరు నష్టపరిహారాలు ఇస్తున్నారు కదా. అన్యాయంగా అక్రమంగా పెట్టినందుకు ఈ ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇస్తుంది? వీళ్ళకి చాలా పొరపాటుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, రామాలయం కట్టుకోండి. ఆ కట్టుకోవడం గురించి మత కలహాలు పెట్టి వీళ్ళని కొట్టి వీళ్ళని చేసి ఇచ్చేస్తారా? మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వీళ్ళు కట్టడానికి ఎలా ఒప్పుకుంటారు? మీరు అక్కడ సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోండి తప్పితే బలప్రయోగం చేసి సాధించుకుందామంటే మటుకు అది కుదరని పని. ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అలా పరిష్కరించుకొని, కానీ ఒక మూకుమ్మడిగా దాడి చేసి లేనిపోయిన కేసులు పెట్టి ఇంతమందిని జైల్లో పెట్టి మీరు ఇంత దారుణంగా పెట్టడం మట్టుకు అంత మంచి పని కాదు. నేను ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి నన్ను అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, పర్మిషన్ పెట్టనివ్వట్లేదు. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెళ్తాను. అక్కడ ఒక బహిరంగ సభ మేము పెడతాము. పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని మేము మళ్ళీ బేరీజ్ చేసుకుంటాము. మీరు వీళ్ళని జైల్లో పెట్టేసాం, ఉద్యమం ఆగిపోయిందేమో అనుకుంటున్నారేమో. ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం మేము ముందుకు తీసుకెళ్తాం. మాకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, హోమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పాలి. అన్యాయంగా అక్రమంగా ఇంతమంది ఆడవాళ్ళని, 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళని, కుర్రోళ్ళని, కర్ర పట్టుకోవడం తెలియని కుర్రోళ్ళని, చదువుకుంటున్న కుర్రోళ్ళని, ఉద్యోగాలు చేస్తున్న కుర్రోళ్ళని, పరీక్షలు రాయాల్సిన కుర్రోళ్ళని, 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు మనుషుల పశువులు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పే వరకు మటుకు మేము ఏం చేయాలో నిర్ణయించుకుని చేస్తాం. థ్యాంక్ యూ.